బస్సులు అయితే డ్యామేజ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అనేది నమోదైంది. ఎంతవరకు అండి ఫ్యాన్స్ అనేది? బిగ్ బాస్ అయిపోయింది, ఇంకెన్ని రోజులు? బిగ్ బాస్ ఉన్నది, ఆడుకున్నాడు, డబ్బులు వచ్చినాయి, అయిపోవాలా. ఫ్యాన్స్ ఎంతవరకు అంటే నీ అభిమానం చూపించేంత వరకే, పక్కనోడికి హాని చేసేంత వరకు కాదు. ఆర్టీసీ బస్సులు కొల్లగొట్టడము, కనపడిన కారును కొల్లగొట్టడము, రాళ్ళేయడము, ఎంత డబ్బులు పెడితే సంపాదించుకొని ఉండాలా? ఇష్టం వచ్చిన వాళ్ళ కార్లు, ఆర్టీసీ బస్సులు నీ సొమ్మా ఇంకెవరిదన్నా? ఫ్యాన్ బేస్ ఎంత వరకు ఉన్నా నువ్వు స్టేటస్లు పెట్టుకోవడం వరకు మాత్రమే, లేదా వెళ్ళి బొకేలు ఇచ్చుకోవడమో, లేదా కనీసం వెళ్ళి సెల్ఫీ తీసుకోవడమో, లేదా మాట్లాడడమో చేయాలా? పక్కనోళ్ళ వస్తువులని, పక్కనోళ్ళ కార్లని, ఆర్టీసీ బస్సులను కొల్లగొట్టడం ఎంతవరకు? నీకు అది ఉత్సుకతనే ఉండొచ్చు, ఉత్సాహం తెప్పించవచ్చు, ఏ అనుకుంటా. కానీ ఎదుటి వాళ్ళ డబ్బు, ఎదుటి వాళ్ళ ఒక 4-5 నెలలు అంటే వాళ్ళకు వచ్చే డబ్బుల వల్ల కొనుక్కోవడమో, వాళ్ళ ఉద్యోగం నుంచి వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ద్వారా కొనుక్కున్న కార్లను నువ్వెవరు కొల్లగొట్టడానికి? నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంటే వెళ్ళి ప్రశాంత్ దగ్గర చూపించుకో. వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే ఒక రోజు భోజనం ఇస్తావో, లేకపోతే ఆయనకి ఏదైనా ఇస్తావో, అది నీకు ఇష్టం. పక్కనోళ్ళ వస్తువులు కొల్లగొట్టే హక్కు నీకెక్కడిది? ఎవరైతే ఇప్పుడు ఫ్యాన్ బేస్ కి సంబంధించి కేసులు అయితే వాళ్ళ మీద పెట్టారో వాళ్ళకే ఇప్పుడు ఏదైతే అన్యాయం జరిగిన కార్లు ఉన్నాయో, లేదా అన్యాయం జరిగిన ఆర్టీసీ బస్సులు ఉన్నాయో, దానికి సంబంధించి ఎంతైతే ఖర్చు ఉందో ఖచ్చితంగా ఎవరైతే ఫ్యాన్ బేస్ అంటూ ఎగిరి పడ్డారో నిన్న, వాళ్ళ మీదనే వేయాల. వాళ్ళదే బాధ్యత. ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి సర్కార్కు బోర్డు ప్రతిపాదనలు, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు పెట్టే అవకాశం. సో మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 28 నుంచి అయితే ఇంటర్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పి, స్టార్ట్ చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అనేవి వచ్చాయి. కాబట్టి ఎవరైతే 10th కి సంబంధించి, అదేవిధంగా ఇంటర్ కి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సన్నద్ధం కాండి. సో ఫిబ్రవరి 28 ఇంటర్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. అదేవిధంగా మార్చి 18కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ అయినా లేకపోతే క్లారిటీ అనేది రావాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం జారీ అయితే